మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత యాక్టివ్గా ఉందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. పూలన్ దేవి అనే ఒక బందిపోటు తన అనుచరులతో కలిపి అరాచకాలు చేసింది. ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చేసింది. ఆమె మీద కేసులో 3 వంతులు ఎత్తేశారు. హత్య కేసులు ఇట్లాంటి వరకు ఆపారు. అది కోర్టు ఆదేశాల మేరకు కొనసాగించాల్సి వచ్చింది. ఆవిడ చనిపోవడం కూడా అయిపోయింది. ఇప్పటికీ ఆమెకు సంబంధించినటువంటి కేసులు కంటిన్యూ అవుతున్నాయి అంటే న్యాయ వ్యవస్థ ఎంత వేగంగా స్పందిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అగ్రకులస్తులు తమపై వారాల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు ప్రతీకారంగా 20 మంది అగ్రకులస్తులను బందిపోటు రాణి పూలందేవి కాల్చి చంపిన ఉదంతంలో 43 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. నాటి హత్యోదంతంలో నిందితులుగా ఉన్న వారిలో శ్యాంబాబు, విశ్వనాథ్ మినహా మిగతా వారు ఎవరు ఇప్పుడు బతికలేరు. ఈ కేసులో శ్యాంబాబుకి జీవిత ఖైదు విధిస్తూ దోపిడీల నిరోధక న్యాయస్థానం న్యాయమూర్తి అమిత్ మాలవీయ బుధవారం తీర్పు చెప్పారు. సరైన సాక్ష్యాధారం లభించని కారణంగా మిగిలిన ఒక్క నిందితుడు విశ్వనాథ్ని నిర్దోషిగా కోర్టు విడిచిపెట్టింది. కోర్టు తీర్పు తర్వాత శ్యాంబాబుని కాన్పూర్ దేహాత్ జైలుకి తరలించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తీర్పు ఇన్నాళ్లకు వెలువడింది. వివరాలను కాన్పూర్ దేహాత్